విశాఖ జిల్లా ఘటనపై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 4వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన సామూహిక అత్యాచార ఘటనలలోని నిందితులను కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేశారు. బాధితురాలు అదృశ్యంపై పోలీసులకు తండ్రి ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం తీవ్రంగా ఖండించారు. మిస్సింగ్ కేసుల్లో పోలీసులు ఆలసత్వం వహిస్తున్నారని మండిపడ్డారు. విశాఖ సాగర తీరంలో యువతుల రక్షణకు, బాలికల భద్రతకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా పెట్రోలింగ్ జరపాలని డిమాండ్ చేశారు. విశాఖ నగరంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మహిళా సంఘాలు ఘటనపై సీరియస్ అయ్యారు. నగరం అంతా 31వ తేదీన కొత్త సంవత్సర వేడుకలు మొదలవ్వగానే మీడియాలో విశాఖ నగరంలో దళిత మైనర్ బాలిక సామూహిక అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే 17వ తేదీన ఇంటి నుంచి బయలుదేరిన దళిత బాలిక ఇంటికి తిరిగి రాకపోవడంతో 18వ తేదీన తండ్రి మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడం ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ లో. యాజ్ ఇట్ ఈస్ గా పోలీస్ వారు, ఫోర్త్ టౌన్ పోలీసుల నిర్లక్ష్యం మనకి చాలా బాగా తెలుసు. ఆ మధ్య రీతు వర్మ అనే అమ్మాయి విషయంలో కూడా, పశ్చిమ బెంగాల్ చెందినటువంటి అమ్మాయి ఆత్మహత్య కేసు విషయంలో కూడా, అది హత్య ఆత్మహత్య అనే విషయంలో కూడా ఫోర్త్ టౌన్ పోలీసులు వాళ్ళ నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు. మమతా బెనర్జీ స్వయంగా కలుగు చేసుకున్న తర్వాత ఆ ఇష్యూ ఒక తీరానికి చేరింది. అలాగే ఇప్పుడు కూడా 17వ తేదీన మిస్సింగ్ కంప్లైంట్ వచ్చినప్పుడు వెంటనే ఆ అమ్మాయి ఫోన్ ని ట్రాకింగ్ లో పెట్టాలి. పెట్టాము కానీ అది సైలెంట్ లో ఉంది, లేకపోతే అది అవటం లేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉందని పోలీసుల సమాధానం. స్విచ్ ఆఫ్ చేసి ఉన్నా కూడా ఆ సెల్ కి ఏ కాల్స్ వస్తున్నాయో దానిని బట్టి ఫోన్ ని ట్రాక్ చేయవచ్చు. ఇది సైన్స్. ట్రాక్ చేసి ఉంటే అప్పటికి ఆ అమ్మాయి నగరంలోనే ఉంది. 17వ తేదీన ఆమె ప్రియుడు స్నేహితుడు కలిసి ఆ అమ్మాయి అత్యాచారం చేశారు. ప్రియుడు మోసం చేసి స్నేహితుడు అప్పగించాడు. అక్కడి నుంచి ఆ అమ్మాయి బీచ్ లోకి వెళ్ళి ఏడుస్తుంటే బీచ్ లో ఫోటోగ్రాఫర్స్ ఆ అమ్మాయిని క్యాచ్ చేసి మేము మీకు రక్షణ కల్పిస్తామని చెప్పి వాళ్ళ రూములకు తీసుకెళ్లి మొత్తం మీద 3 రోజుల పాటు నగరంలో ఉన్నటువంటి జగదాంబ జంక్షన్ లోని, కృష్ణానగర్ లోని ఉండేటటువంటి లాడ్జెస్ లోకి ఆ అమ్మాయిని తీసుకొని వెళ్లి వాళ్ళ ప్రైవేట్ రూమ్స్ లోని, లాడ్జిల్లోని తిప్పుతూ ఆ అమ్మాయిని 13 మంది, అంటే ఈ ఇద్దరు కాకుండా 11 మంది కలిసి ఆమెని 3 రోజుల పాటు చిత్రహింసలకు గురి చేసి అత్యాచారం చేసినట్టుగా మనకు తెలుస్తుంది. దీని మీద ఇప్పటి వరకు పోలీసు ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. ఏంటి కారణం అంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు బాధితురాలను ఎక్స్పోజ్ చేయకూడదు. నిజమే, బాధితురాలను ఎక్స్పోజ్ చేయకండి, నిందితులను కూడా ఎక్స్పోజ్ చేయలేదు. కనీసం ఈ నేరం జరిగింది అనేది, దాని వివరాలు ఏంటనేది విశాఖ ప్రజలకు తెలుసుకునేటటువంటి హక్కు ఉంది. తప్పకుండా అది అందరూ తెలుసుకోవాల్సిన విషయాన్ని ఎందుకు మరి ఈ రకంగా చేశారంటే ఇందులో పోలీసుల యొక్క ల్యాప్సెస్ ఉన్నాయి కాబట్టి 17వ తేదీ నుంచి 31వ తేదీ వరకు కూడా ఇష్యూ బయటికి రాకపోవడానికి కారణం ఏంటంటే ఆ అమ్మాయి ఒడిస్సా తన స్వగ్రామం వెళ్ళిపోయిన అమ్మాయిని చాలా, అంటే 1-2 రోజుల ముందు ట్రాక్ చేశారు. చేసిన తర్వాత ఆ అమ్మాయిని తీసుకొచ్చి అమ్మాయి ట్రామాలో ఉందని చెప్తున్నారు. నిజమో అబద్ధం మనకు తెలియదు. కానీ ఆమె తన మీద 13 మంది అత్యాచారం చేశారని వాంగ్మూలం ఇచ్చింది. అంటే ఒక సిటీలో 3 రోజుల పాటు దుండగులు ఒక మైనర్ గర్ల్ ని తిప్పుకుంటూ అత్యాచారం చేస్తుంటే సిటీలో విజిలెన్స్ ఏమైంది? అలాగే బీచ్ లో ఆడపిల్లలు, యువతులు, బాలికలు వెళ్తుంటారు బీచ్కి. ఈ మధ్య మేము కూడా గమనించింది ఏంటంటే అక్కడికి వెళ్ళగానే ఫోటోగ్రాఫర్స్ క్యాచ్ చేస్తున్నారు. మీరు ఇలా నిలబడండి, మీరు అలా నిలబడండి అని పర్మిషన్ లేకుండానే వాళ్ళకి ముందు స్నాప్స్ తీసి మీరు ఎంత బాగా వచ్చారో చూడండి మేడం అని చెప్పి వాళ్ళకే చూపించి వాళ్ళ ఫోటో తీసుకునేలాగా చేసేటటువంటిది కూడా కనిపిస్తుంది. అందుకని బీచ్ లో పోలీసులు ఈ దృష్ట్యా బాలికలు, యువతులు, మహిళల రక్షణ, అంటే ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఉంటారు, మోసానికి గురయ్యే వాళ్ళు ఉంటారు, లేకపోతే కుటుంబం నుంచి చెప్పకుండా మిస్ అయిపోయి బీచ్ లోకి వెళ్ళి కూర్చునే వాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళ మీద ఒక ప్రత్యేకమైన డ్రైవ్ పెట్టాల్సినటువంటి బాధ్యత విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్ లో పోలీసుల మీద ఉంది. దీన్ని కమిషనర్ గారి దృష్టికి మేము తీసుకొస్తూ తప్పకుండా బీచ్ లో పెట్రోలింగ్ అనేది మహిళల భద్రత అనే యాంగిల్ నుంచి జరగాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇప్పుడు ఎవరైతే ఈ పాపని సామూహికంగా అత్యాచారానికి గురి చేశారో వాళ్ళందరి మీద ఇమ్మీడియట్ గా ఛార్జ్ షీట్ పెట్టి, అంటే లేట్ కాకుండా కొన్ని కేసుల్లో చేస్తున్నారు, స్పీడ్ గా ఇన్వెస్టిగేషన్ చేసి వెంటనే ఛార్జ్ షీట్ వేసి వెంటనే నిందితులకు శిక్ష పడేలాగా చేస్తున్నారు. ఈ కేసులో ఆ విధమైనటువంటి స్టింజెంట్ యాక్షన్, ఆ విధమైనటువంటి స్పీడీ యాక్షన్ అనే దాన్ని మా మహిళా సంఘంగా, మేము మహిళా చేతనగా మేము డిమాండ్ చేస్తున్నాం.